పొడిగింది. ఓ తగిలింది. ఓ చేప 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 తిత్తి తిత్తి జాగ్రత్త పట్టుకో. ఏమ లాగులు లాగిందిగా, పెద్ద చేప కదా. వాంబు నువ్వే ఉరికినావుగా దెబ్బకే, దానికి సైడ్కి తగిలిందన్న. రెండు గాలాలు దిగింది. పండు కప్పే లాగుతుంది, జాగ్రత్త కొడు. గిల్లింది. కేజీన్నర ఉంటుంది. 2 కేజీలు ఉంటుందా? కేజీన్నర ఈజీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు కాలం మీదకి వచ్చాము వేటకి. అవి ఇలా తలపే ఫిష్లు అను పిండి మీద ఆడటానికి వచ్చాము. చూద్దాం ఇలా ఏం సెంచులు పడతాయి, ఎంత సెంచులు పడతాయి. మొత్తం కలిపి ఒక 5గురం వచ్చాము. యేసుబాబు, నేను, రమేష్ అన్న, ప్రసాద్, వీళ్ళందరం వచ్చాము. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, చూద్దాం ఇలా ఏం చేపలు పడతాయి, ఎంత సెంచులు పడతాయి అనేది. ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎప్పటిలాగే వీడియో మొత్తం పూర్తి చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఓకేనా? రైట్. ఇదే కాలువ, ఈ కాలువని ఆడతాము. నాసు మీదను పిండి మీద ఆడతాము. దేని మీద తగిలితే దాని మీద చూపిస్తాను అన్నట్టు వీడియో. ఇది మొత్తం మా వాళ్ళు చిన్నగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు కంపల్లో పడి. రండి రండి. ఓకే. ఓ పగిలింది చేప. పెద్దదేనా? సూపర్. జాగ్రత్త. ఓ వెళ్ళిపోయింది పా, ఊడిపోయింది. అయ్యో చేప ఊడిపోయింది. తగిలింది. ఓ బలంతంగా లావా, కూడిపోయింది. లేపు. అక్కడే సైడ్ వెళ్ళి తర్వాత బుట్టలు ఎత్తాడు మనోడు. దిగిన కానీ చేపేసాను, తీసుకో. లాగుతుంది, జాగ్రత్త కొడు. గిల్లింది. వైర్ ఎక్కువైందా, కర్ర ఎక్కువైందా? ఏది అడ్డం దీప. సూపర్. ఆడొకడు కొట్టాడు, లాక్కొని వస్తాడు. ఏంటిది? నలభై అభిషేక మనోడు దూరంగా ఉన్నాడు. లేపు లేపో లేపో. రమేష్ అన్న కొట్టిండు. లేపు. సూపర్. తీసి ముళ్ళు చేసి దాంట్లో వేసి బాగిచ్చా. బాగిస్తాడు కాకపోతే అమ్మ ఇతలు కొట్టాడు. అమ్మ ఊడైపోయింది. సరే పోతే పోయింది. అది కొద్దిగా నాకు తగిలేదు కర్ర. అంటే అందులో అయిపో గాలి లోపలే అన్న, గాలి లోపలేసి చీమలు దాంట్లోగా పోతున్నాయి కోతులు వరుసగా.
మామూలుగా లేవు. ఎన్నదేది ఎన్నదైతే 4 వెళ్ళిపోతుంది చాలు. పొడుతుంది మళ్ళీ వదిలేసింది. అగో అగ్గో అది అది తగిలింది. ఊడిపోయింది, జాగ్రత్త. అమ్మో కేజీ ఇద్దరు 2 గదాలు తగిలినది. వంగొచ్చుగా పడుతుందిరా వస్తున్నట్టు కొట్టు, నువ్వు కూడా పడలేదా? పడుతుంది. లేపు రాలే ముందు లోపలికి వెళ్ళినండి. లేపైకి లేపు, అటు కాదు ఇటు అడ్డంగా. అది సూపర్ ఏ దాంట్లో మరి మేత చైనా కొరకు మేత అప్పుడేగా చల్లబడినప్పుడే. ఎందుకు తాగలవు? ఏదో మేసేది మేత. అలా గాలంగా చుట్టుకోవాలన్నట్టు నాసుని, తీగ నాసు అంటారు దీన్ని. అదే పంట కాలువల్లో పారుతూ ఉంటుంది, ఏదో ఈ కాలువలో మట్టి సన్నగా ఉంది చూసారా, అది. ఏమన్నా తగలే మనోడికి పిండి మీద ఇంతవరకు ఒకటి కూడా తగలేదు అసలు. ఇప్పుడు ఇంతకుముందు తగిలినాయి. ఏడ మింగట్లేదు, అది తగిలింది. చేప ఏంటిది? అదే చైనా ఫిష్, తలపియా ఫిష్. ఎవ స్పీడ్ ఉందిగా. మీద పెట్టాలి. బొట్టు ఇటుంది. అది అయిపో దాంట్లో పెట్టాలి నోట్లో. తగిలింది గట్టిదే ఏదో. అమ్మా అటు తగిలింది.
డూప్లికేట్ ఏంటి ఒరిజినల్ ఏంటి? కన్ను పోయింది దీనికి ఆల్రెడీ. కళ్ళు లేదు దీనికి, చేపకి. చేపకు ఒక కళ్ళు లేదు. అవును, కన్ను పోయి కళ్ళు లేని చేప పుట్టిందాం అసలు. కరిగిపోయింది, ఏదో గుచ్చుకొని పోయి ఉంటుందిలే. ఏ కాదు, ఎవరో కొట్టుంటారు, కన్ను తగిలింది పోయింది. ఇంకెవరు కొడతారు? నువ్వే కొడతావు. సూపర్. ఓకే రైట్, ఆపలే. ఆపదుకురా. ఇలా నాసు వేసినది మంచి నాసు. పొడిచింది, తగిలింది. ఓ చేప చేప చేప, తిత్తి తిత్తి జాగ్రత్త పట్టుకో. ఎమ్మ లాగులు లాగిందిగా, పెద్ద చేప కదా. వాంబు, నువ్వే ఉరికినావుగా దెబ్బకే, దానికి సైడ్కి తగిలిందన్న. రెండు గాలాలు దిగింది. పండు కప్పే, నల్ల కప్ప. అసలు లేపు, నేను కూడా చేప అనుకున్నా, తడుచుకున్నా దెబ్బకే. నువ్వు అట్లనే సరికి ఆప అక్కడుంది, నువ్వు ఇటు వచ్చినావు. అక్కడుంది, అందరికి ముట్లే లేకుండా. అబ్బా మామూలుగా ఉందా ఇది? చూడు ఎలా ఉందా. చేప అయ్యో అయ్యో, అంతేనా పెట్టేది? అయ్యో ఏంటదా పక్కకు లాగలేదు. అది లేవు కింద పెట్టాడు. చిత్రయ్ కాదా? ఓ చాలా పెద్దదిగా బొత్తికండి కాదన్నా, పండుకప్ప దాని పేరు మాది. అమ్మా మామూలు సైజు ఉంది ఇది, కేజీ సైజు. పట్టుకో బాదులేరా, ఎందుకు బాదు? కేజీ సైజు పట్టుకో. ఇది పండుకప్ప. రేపు ఒకసారి ఏళ్ళు పెట్టి, నోట్లో ఏళ్ళు పెట్టి, నోట్లో ఏళ్ళు పెట్టి తీయన్నా. ఇప్పుడు లేపు చేపని తోక పట్టుకొని. అమ్మో, నువ్వు తోక పట్టుకొని బయలు తీ. పండుకప్పలాగా ఉంది నాకు తెలిసి. ఆల్రెడీ దెబ్బలు పడి ఉండదు దీనికి. ఈ దాంట్లో ఆపలేయచ్చు కానీ. ఎక్కడ మీది? తమ్మలపాలెమేనా? పుట్టింది చూడు, తగిలింది. జాగ్రత్త జాగ్రత్త, అలాగే నీటికెళ్ళని కంపు ఉంది. ఏం కూర్చింది? ఇదన్నా అసలైన పండుగప్ప, పండు పండిపోయింది. ఎర్రగా ఉందిగా. కంప చూసుకోవాలి. ఫస్ట్ ఆ కర్ర పక్కన పెట్టు. ఎందుకు పోయింది? పోదు. మామిడి కొడితే పోయిద్దా? ఎప్పుడో ఏదో ఒకసారి పోయింది కానీ. అది లేపుతా, దీన్ని బాగుంది. ఫోజీ దీనికి ఒకసారి. అటు శుభ పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలా. ఒకసారి ఫోజీ ఇటు. ఎందుకు వేసారు? నువ్వే వేసింది అది. రేపు పిండి మంది ఆడరా, 9 కిలోలు పోయిందంటారా కుర్రోడికి. పెద్ద సైజు, కేజీన్నర పైన ఉంటుంది. పెద్ద సైజు లైగర్ ఇక్కడ పెట్టే కదా నాసు.
పొడుస్తుంది తగిలింది ఏ వచ్చిద్దులే ఎందుకు రాదు రొట్లేసి తగిలింది చేప మామిడికి ఒకటి అబ్బో పెద్దదేనా చిన్నదే లేపి డబ్బా అవుతుంది చిన్నదేగా మీడియం సైజ్ మొద్దు చేస్తాయి పడి ముద్దు తీసి పక్కకి వేయచ్చుగా కాలాలనే ఉంది నిజమే శేషాలు కూడా బరువు ఉండకూడదు చేప అంటున్నారు దానికి 2 మూతులు ఉంది పొడిచిందప్ప మాకు తెలుసుగా నాకు అది తగిలింది అబ్బా పైకి లేపబ్బా మామూలుగా ఉంది ఇది కేజీ పైన ఉంది నాయను ఇంత పెద్ద చేప మామూలుగా లేదు అది తిరిగిపోయింది దీని కన్నీ చూడు ఎంత పెద్దగా ఉందా ఊడిపోయి కళ్ళకొస్తాయి గెలాలి దాని కాలం చుట్టుకుంది చూడు ఓ మామూలుగా లేదు ఇది ఒక చేతితో 2 చేతులతో పట్టుకోవాలా అది నాయకుని అడిగా 300 తీసుకెళ్ళి బావా అని లేవులే బామ్మది సెలబ్రిటీలో ఉన్నా ఒకటి పండుగప్ప తెలియదు నాకు అమ్మమ్మ ఊడిపోయింది అదృష్టం ఉంటే వస్తుంది లేకుంటే చెప్పలేము ఆడ పెట్టుకోవడానికి కర్రోలు నోట్లో పెట్టు ఊడిపోయింది దగ్గరికి రాగానే ఇప్పుడు పెట్టుకోవాలి మంచిగా సూపర్ ఓ తగిలింది పెద్దదా 2 పడ్డాయా అమ్మ ఒకేసారి 2 చేపలు పడ్డాయి ఒకేసారి 2 చేపలు పడ్డాయి చూడండి విచిత్రంగా వా ఇది కరెక్ట్ ఒకేసారి 2 చేపలు అదిరిపోయిందిగా జాగ్రత్త అది పక్కన పడి ఇంతసేపు అదే తలపై ఫిష్లు కాడాము
ఇక నుంచి ఏమన్నా పిండి మీద రవ్వ చేపలు ఏమన్నా తగులుతాయేమని పిండి మీద ఆడతాను కొద్దిసేపు. వాడు పిండి చూపెట్ట మా దగ్గరగా. ఇది పిండి గాలానికి అలా పెట్టుకోవాలి. మూడు గాలాలు ఉన్నాయి, రెండా? మూడు గాలాలు. మూడు గాలాలకు అది పిండి పెట్టుకుంటాము. ఆ పిండి కూడా ఏమి ఉండదు, బియ్యం పిండను జస్ట్ బిస్కెట్ ప్యాకెట్, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్. ఇంతకంటే ఎక్కువ వాడం మేము. అంటే చాలామంది తౌడు అవి వాడుతూ ఉంటారులే, కానీ మేమైతే ఏం వాడం. ఓకే, డోర్ డబ్బాలు ఇవి. ఆ డోర్ డబ్బాలతో వేసే అలాగా అలా వేసుకొని అలా పట్టుకొని ఉంటాము. లాగినప్పుడు మాత్రం, చేప పడ్డప్పుడు మాత్రం మళ్ళీ కంపల్సరీగా చూపిస్తా. చేప అడిగిన కాకయ్యి చిన్నదా పెద్దదంట? అవునా? వైరు చూడరా, చేప తగిలింది, అది ఏ సైజ్ అయినా తెలియదు. ఉంది ఉంది. అవునా? పైకి లేపు. రాగండి ఎదురవుతుంది. రాగండి ప్రసాద్, చేప చేప మరీ చుట్టూ మాకు చాలా ఉంది వైరు. లోపలికి వెళ్ళిపోతుంది. చిరిగి బీక్కెళ్ళింది కదా, చీగూర దిగేటట్టు చిన్నగా కేజీన్నర ఉంటుంది. 2 కేజీలు ఉంటుందా? కేజీన్నర ఈజీగా ఉంటుంది. అబ్బా, ఇది వచ్చేసేసి రవ్వ చేప. 2 ముద్దలు గుచ్చుకున్నాయి, అందుకే రాలేదు. అది బలవంతంగా ఉంది. అది పీక్కెళ్ళిపోయింది. పీక్కెళ్ళిపోయిందా? తీసుకెళ్ళి పెట్టి వెళ్ళి ఆపలేపు. సూపర్, మస్తు పట్టింది. నా మొహం తీసావా? సూపర్. నీ ఆపలేసి దాంట్లో కేజీన్నర ఉంటుంది. కేజీ 300 కేజీ 300 కేజీన్నర ఉంది. కాకపోతే ఇవన్నీ నాటుగురుకలు, తలఫే ఫిష్లు, అన్నీ పెద్ద పెద్ద సైజులు అన్నట్టు. ఎన్ని కేజీలు అయితే ఒకసారి మొత్తం కాటా వేస్తాను. కాటా వేసి వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నట్టు మార్కెట్లో. బయట మంచి ఫ్రైకి కానీ సూపర్ టేస్ట్గా ఉంటాయి. వీటిని బోన్లెస్ కూడా చేస్తారు. చికెన్ అంటేనేంటి, బోన్లెస్ ఫిష్ చేస్తారు. వీటిని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు హోటళ్ళకి, అటు ఇటు బండ్ల మీదకి. ఈ చేపల్ని చాలా పెద్ద సైజులు కాబట్టి బాగుంటాయి అన్నట్టు వండుకోవడానికి, కానీ ఫ్రైకి బాగుంటాయి చాలా వరకు. మొత్తం కలిపి ఈ చేపలన్నీ 10 కేజీలు ఇంకా ఉన్నాయి. ఒక్క నిమిషం. మొత్తం కలిపి కరెక్ట్గా 11 కేజీల 250 ఉన్నాయి. ఇది